చాలా వస్తాయి సార్. ఎలా వస్తున్నాయంటే ఎలా వస్తున్నాయంటే సార్ మేము డైలీ ఫోన్ చేస్తాం సార్, 9:30 ఫోన్ చేస్తాం. ఏం లేవనేస్తారు కావాలి. ఏది ఎవరు సోషల్ మీడియా ఇన్స్పెక్టర్? ఒకసారి ఆగండి. సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారు బాబు? అదే బాబు, నువ్వు కంపైల్ చేసి ఈవినింగ్ ఒకసారి ప్రెస్ అందరికీ పెట్టే వాళ్ళ గ్రూప్లో. యూ కీప్ ఇట్ ఇన్ ద గ్రూప్. మన దగ్గర ఈ కేసులు అయ్యాయి 10 కేసులు చెప్పే ఏముంది, వాళ్ళు రాసుకుంటారు న్యూస్ పేపరు. అవసరం అనుకుంటే మనకు కూడా హెల్ప్ చేస్తారు. సచిన్ పెట్టి అంటే డిఎస్ఆర్ ఈజ్ వెరీ లెబోరియస్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్. కాబట్టి అది ఓన్లీ ఇన్వెస్టిగేషన్. మేము కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు కేసు ఆన్ ఫేస్ మనం ఏం చెప్తున్నాము అనేది అది ఇట్ విల్ నాట్ గో సేమ్ లైక్ దట్. అర్థమైంది రేపు ఇన్వెస్టిగేషన్లో. బట్ స్టిల్ ఏవైతే కేసులు ఒకసారి అందరితో మాట్లాడండి. యూ కీప్ ఇట్ ఏ కాల్ సెంటర్ లాగా వాళ్ళకి ఏమి కేసులు ఉన్నాయని చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో అట్లీస్ట్ రాజమండ్రి టౌన్ వరకు చెప్పండి, అవుట్లైన్ చెప్పండి. అంటే ఇట్ ఈస్ బేసికల్లీ 338 కేస్. ఇట్ వాజ్ 304 Part 2 కింద మారింది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. 6th మీకు ప్రెస్ మీట్ పెట్టేశారు. వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇట్ ఈస్ ఎ గ్రీవస్ కోర్ట్ కేసు అంటే పెట్టేశాను. మీరు అదే మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు డోంట్ మేక్. ఏ పోలీస్ చెప్పారు వారి పేరు ఇవ్వండి, వారు ఏ అథారిటీ తోటి దే ఆర్ స్పీకింగ్. లెట్ us వెరిఫై ఇఫ్ దే హ్యావ్ గాట్ ద అథారిటీ దట్ ఈజ్ రెస్పాన్స్. నేను కూడా రెస్పాన్సిబుల్. వాడు అథారిటీ లేకుండా మాట్లాడితే విల్ టేక్ యాక్షన్. సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళు కూడా తప్పుగా అంటే మేము హెచ్చరించడం అంటే అలా చెప్పట్లే. మీ దగ్గర మీరు చెప్పిన దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి. ఇట్ హెల్ప్స్ ది విక్టిమ్ కదండి. దొంగ ఎక్కడో దాగుండిపోయే బదులు మీరు సబ్స్టాన్షియేట్ చేసే ఎవిడెన్స్ లేకుండా మీరు ఊహాగానాలు పెట్టి ఒక సొసైటీలో ఒక చూడండి కామన్ పీపుల్ ఏమనుకుంటారు, నిజంగా అన్నీ అయిపోతున్నాయి, ఏదో జరిగిపోతుందని కదా. సో దట్స్ వాట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే యూ రైట్, యూ ఆస్క్ అస్, యూ హెల్ప్ అస్. దట్ ఈస్ వాట్ అవర్ ఐడియా. ఎవరిని తప్పు ఒకసారి 2 సార్లు చెప్పి 3వ సారి కూడా తప్పు చేస్తున్నాడు అనుకోండి, సర్టెన్లీ వీ హ్యావ్ టు సర్వ్ నోటీస్ అండ్ వీ హ్యావ్ టు ఆస్క్. అది ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టంలో ఇట్ విల్ కమ్. హెవీ వెహికల్ ర్యాన్ ఓవర్ హర్ హెడ్ అన్నది ఇట్ విల్ క్లియర్లీ కమ్ అవుట్. అది వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఇప్పుడు నోటుతో చెప్పడం వేరు, ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ సర్టిఫికేట్లో రాయడం వేరు. హెవీ వెహికల్ తల మీద నుంచి వెళ్ళి క్రష్ అయ్యింది, లేదంటే కింద ఆబ్జెక్ట్ పడినప్పుడు ఇక్కడ తగిలింది, దీనివల్ల జరిగింది అని వారు క్లియర్గా రాస్తారు. మనం అడుగుతాము పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని. దెన్ ఆఫ్టర్ పోస్ట్ దీని తర్వాత అవన్నీ ఇస్తారు. అమ్మాయి వాళ్ళ ఫాదరే చెప్పారండి క్రిటికల్ కండిషన్ ఉంది, స్టిల్ ఏవో టెస్ట్ ఒకటి చేయాలట, సోడియం లెవెల్స్ ఏవో అవి కింద డ్రాప్ అయితే దెన్ దే విల్ డూ ఇట్. సో వెరీ సారీ స్టేట్ అండి. మనందరం కూడా వీ మస్ట్ ప్రాపగేట్ సో మచ్ ఆఫ్. సో దట్ ఫెలో వాజ్ కెప్ట్ ఫర్ పీడీ యాక్ట్ ఫర్ 7 months. పీడీ యాక్ట్ పెట్టాము వాడి మీద. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాడి లైవ్లీవుడ్కి అప్పుడు ఆమె ఎవరైతే వైఫ్ ఉందో ఆమెకి జైల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇమ్మని ఇంకో పార్ట్నర్ ఇంకోటి. సో ఆ పార్ట్నర్కి సంబంధించి చెప్పుకోవడంలో గొడవ అవ్వడం వల్ల ఒక మర్డర్ అయింది. ఇంకొకటి పెట్టి సింపుల్ థింగ్, ఏం దాంట్లో పెద్ద సీరియస్ లేదు. దే హ్యావ్ ఒక రిఫ్రాఫ్లో మూవింగ్ ఇన్ ద ఏరియా. ఒక ముగ్గురులో ఒకడికేమో సింపుల్గా ఉన్నాడు, ఏది నీ ఫోటో పడిపోద్దని. వాడు అక్కడ ఉన్న ఇది తీసి కొట్టేడతాను. అది కూడా డ్రింక్ చేసింది. క్రైమ్ రేట్ అంటే హీనస్ క్రైమ్ ఈ 2 మర్డర్లు తప్పితే హీనస్ క్రైమ్ కానీ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అవన్నీ తగ్గాయండి బాగా. ఆల్మోస్ట్ మరి పిట్ అండ్ డిపిఎస్ మనం 21 కేసులు పెట్టాము.
అలాగే పీడీ యాక్ట్లు పెట్టాం, చాలామంది ఇన్సైడ్ రౌడీ షీటర్ల మీద విల్ బి వెరీ హెవీ. ఇప్పుడు కూడా దెర్ ఈజ్ సంథింగ్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్, దాని మీద గట్టిగా చేయమని చెప్పాము. ఇట్ విల్ బి బ్రాట్ అండర్ కంట్రోల్. ఆషాఢం సందర్భంగా జాతరలు జరుగుతున్నాయి కదా, ఆ జాతరలో కొట్లాట్లు ఎక్కువైపోతున్నాయి. ఆర్యపురంలో కూడా కొట్టుకున్నారు, శ్రీకుంపేట ఇవన్నీ కూడా. అదే వీడియో చూస్తే అందరూ కూడా భయాందోళన తర్వాత ఆ వచ్చే సెక్షన్కి దీనికి కూడా పోలీసుపై నమ్మకం పోయేలా ఉన్నాయనేది ఒక ప్రచారం జరిగింది. అది ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పగలుగుతున్నారు? ఫైనల్గా అంటే ఇప్పుడు మనం వేసిన సెక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ సీరియస్ సెక్షన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సెక్షన్. 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మర్డర్. అర్థమైందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మర్డర్ వస్తే మర్డర్ సీరియస్ సెక్షన్ కాకపోతే రిమాండ్ ఎందుకు ఇస్తారు? కోర్ట్ విల్ నాట్ గివ్ రిమాండ్. చూసి రిమాండ్ August 21st వరకు ఇచ్చారు. సో విల్ డ్రా దెమ్ ఫర్ పోలీస్ కస్టడీ. మేము క్రిమినల్స్ మీద ఏమీ సాఫ్ట్నెస్ లేదండి. వీ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ ద కోర్ట్, ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి చెయ్యాలి. విల్ టేక్ టైమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది టైం, ఇది ఎవిడెన్స్కి. సో ఫర్దర్గా మీరు అన్నట్టు మాల్ దగ్గర అక్కడ ఉండే ఇంజనీరింగ్ కానీ లేకపోతే అక్కడ ఉండే దగ్గర 80 కెమెరాలు మనం కలెక్ట్ చేసి ఉంచాము. ఇంకా ఫర్దర్గా కూడా కలెక్ట్ చేస్తాము. ఈవెన్ మాల్లో కూడా వాళ్ళ బిహేవియర్ ఏంటి దాని మీద కూడా విల్ స్క్రూటినైజ్. ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ విల్ టేక్ లీగల్ యాక్షన్. కొంతమంది బైక్లు పెట్టేసుకుని అక్కడ తెచ్చుకుని బాగా రోడ్డు మీద కూర్చున్న బయట ఇప్పుడు ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ పెట్టామండి. ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ డీజీపీ గారి ఆదేశాల మేరకి, గవర్నమెంట్ ఆదేశాల మేరకి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ శానిటైజేషన్. డ్రోన్స్ తిప్పుతున్నాము, దొరికిన కాడికి కేసులు పెడుతున్నాము. సో దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో క్లియర్గా ఇచ్చారు, డోంట్ గో ఫర్ ఎనీ డైవర్షన్, ఎనీ దీంట్లో డీవియేట్ అవ్వడానికి లేదు. పక్కా మీరు బిల్డ్ చేయండి, అన్నీ కూడా ప్రాపర్గా చేసి కన్విక్షన్ వచ్చేటట్టు చూడండి. ఇది చాలా సీరియస్ కాస్ట్లీ ఇన్సిడెంట్ అని కూడా చెప్పారు. మాల్ గేట్ ఉంది సార్, ఆ గేట్ ఓపెన్ చేస్తే రద్దీ తగ్గుతుంది. అది ఓపెన్ చేసి చూద్దామండి వాట్ ఆర్ ఆల్. ఇప్పుడు సెకండ్లీ అస్సలు మాకు ఏ కేసులోని రావండి. ఐఎమ్ టెలింగ్ యూ ఎవరు కూడా ఏదో బైక్ పట్టుకున్నారు సార్ మన తెలిసినోడు వదలండి అని అలాంటి వాటిలో వస్తారు తప్ప ఇలా డెత్ల్లో ఎవరు కూడా మర్డర్లు, డెత్లు, డెకైటీలు, దొంగలు, పీడీ యాక్ట్లు వదిలేయండి అలాంటివి ఎవరు రారు. వచ్చినా వీ డోంట్ అలో అండి. అలాగే లేదండి. అరే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు డూ ఇట్ ట్రాన్స్పరెంట్లీ. కింద కూడా ఉన్నాను నేను రోజు ఇక్కడ కూర్చొని మేము 338 కట్టారా, 304 Part 2 కట్టారా, ఆల్టర్ చేశారా, ఇవన్నీ చూసేది ఫ్రమ్ ది టాప్. వీఆర్ డూయింగ్ దట్. అలాగేం లేదండి. ఆయన నౌ డాక్టర్స్ దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనం ఈ టెస్ట్ చేస్తాము, డిక్లేర్ చేస్తాం. బిఫోర్ దట్ వాళ్ళందరూ అనుకొని ఒకసారి పోలీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు ఎలాగో సిఐ మస్ట్ గో ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేయాలండి ఆయన పోయి. సో అందుకని వచ్చారు. వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ హిమ్, వీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. అది కూడా అతను మనకు ఒక తండ్రిగా, బాధలో ఉన్న ఒక తండ్రిగా దీంట్లో ఎలాగైనా మీరు మంచి కేసు బిల్డప్ చేసి ఎటువంటి ఇది లేకుండా మేము వీఆర్ ఆన్ దట్ లైన్. మీకు చెప్పండి చెప్పండి. అవి కూడా తీసారండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటువంటిది ఏం లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. ఉంటుంది, చలాన్స్ ఉంటుంది. అంటే అతను ఆ టైంలో దీని నుంచి మనం ఎలాగో పట్టుకుంటారు పోలీసులు కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఈ రిమూవ్డ్ అండ్ డిక్కీలో పెట్టుకుని పడుకొని ఉన్నాడు. ఇంటికి కూడా పోలే, ఇంటికి కూడా వస్తారు పోలీసులు. వాళ్ళ ఫాదర్ పేరుతో ఉందండి. అది చూస్తే వైకేరియస్ లైబిలిటీ. సో ఐఎమ్ టెల్లింగ్ అండి, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఈయన ఎందుకు అడుగుతున్నారంటే మొన్న నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు అలాంటి యంగ్ మ్యాన్ మా అమ్మ నాన్నకి చెప్పొద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, చేతులు పట్టుకుంటాను సార్ అని చెప్తున్నాడు అబ్బాయి. నేను 1 monthలో అమెరికా వెళ్ళిపోతాను సార్,
మా ఫాదర్ నన్ను ఆపేస్తాడు సార్ అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్ అండి, దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ లైఫ్. ఎదుటివాడి ప్రాణమైనా మన ప్రాణమైనా ఒకటే. ఇప్పుడు ఆ పాప తండ్రి జీవితాంతం ఏమి చేయని తప్పుకి దే హావ్ టు సఫర్. అలాగే ఈ పిల్లలు తాగడం అనేది ఇంట్లో తల్లిదండ్రులు మనం చూస్తుండాల. ఈవినింగ్ టైం ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళకి బళ్ళు ఏంటి, వీళ్ళకి ఎలాగా, వీళ్ళు డిమాండ్స్ ఏంటి, వాళ్ళని కొంచెం మనము సోషల్ కన్సర్న్ పెంచాలి యంగ్స్టర్స్కి. ఈవినింగ్ మనం ఎన్ని చెప్తున్నా వాళ్ళు దే ఆర్ నాట్, లాస్ట్కి శిక్ష ఇవ్వాలి, శిక్షించాలి కదా. శిక్షిస్తే స్పాయిల్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్కి పనికిరాదు, పాస్పోర్ట్ రాదు.